ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా మీరు వివరంగా వినే విధంగా నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అక్కడ ఒక వ్యక్తి మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు. ఆయన పేరే యోనా. ఆయన ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట యోనాతో. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నినివే పట్టణము దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. మరొక్కసారి చదువుతూ జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని సాక్షాత్తు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు యోనా ఎక్కడి వాడు? యోనా అనే పదం 2 అక్షరాలు. ఏంటి చెప్పండి? యోనా అనే పదం ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. అలాగే యేసు అనే పదాలు ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. అవునా కాదంటారా? అలాగే ఈ 2 అక్షరాలైన యోనా అసలు ఎక్కడి వాడు? ఏ ప్రాంతానికి చెందినవాడు? ఏ దేశానికి చెందినవాడు? ఇతని పుట్టుపూర్వాలు ఏంటి? ఇతని తల్లిదండ్రులు ఎవరు? ఇవన్నీ కూడా మనం బిబ్లికల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కనుక నా ప్రియమైన బిడ్డలారా, అసలు ఈ వ్యక్తిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం. లేకపోతే ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు. భక్తిపరులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధంగా జీవించిన వారు కూడా ఉన్నారు బైబిల్లో. అలాగే లోకంలో కూడా ఉన్నారు కొందరు. అయితే యోనాని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? మనలో చాలామంది ప్రశ్నలు ఇవన్నీ కూడా కదా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీ కాలనీలో కానీ, మీ ప్రాంతంలో కానీ, మీ ప్రదేశంలో కానీ నిన్ను ఒక లీడర్గా పెట్టారు అనుకోండి సపోజ్, లేదా సంఘంలో నిన్ను ఒక సంఘ పెద్దగా పెట్టారు అనుకోండి. ఎన్ని గుసగుసలో! నిన్న కాక మొన్న వచ్చాడు పాస్టర్ గారు, చూసావా అబ్బాయిని సంఘ పెద్ద పెట్టాడు, ఎప్పటి నుంచో వెళుతున్నవాడు లేడు, ఎప్పటి నుంచో వెళుతున్నవారు పోయారు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు సంఘ పెద్దలా, పెత్తందారులా, కాలనీ పెద్దలా అనుకుంటూ ఎన్ని పుకార్లండి. అవునా కాదంటారా? కదా. ఒక పక్క చెడు ఉండొద్ది, ఒక పక్క మంచి ఉండొచ్చు. అయితే చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, నేనే గొప్ప, నాలో ఏం తక్కువ ఉంది, నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, నాలో ఏం తక్కువ ఉంది అనుకుంటూ మనం అందరం కూడా ఉంటాం చాలా సందర్భాలు. కానీ మనలో ఏం తక్కువ ఉందనేది పక్కన పెడితే, మనలో ఏముందనేది ఎక్కువ అది పక్కన పెడితే, అసలు దేవుడి చిత్తం ఏంటనేది మనకు తెలియాలి. మొదటిగా దేవుని మనసు అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. మనకు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడానికి, ఒక వ్యక్తిని దేవుడు పిలవటానికి, ఒక వ్యక్తిని దేవుడు నడిపించడానికి దేవుని మనసు ఏంటో మనం కనుక్కోవాలి. మరి బైబిల్లో చూస్తే మరియమ్మ తల్లిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె ధన్యురాలుగా ఎందుకు మార్చబడిందంటే, స్త్రీలందరిలో కొల్ల ఆమె గుణవతి కలిగినది, దయాపాక్తురాలు ఆమె. అంటే దేవుని భయము భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగిన స్త్రీ గనుక మరియమ్మ తల్లి గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దినాల్లో యెరూషలేములో, యూదా దేశంలో చాలామంది 2000 మంది పైన స్త్రీలు పెళ్లి కాకుండా, వివాహం కాకుండా కన్యకలుగా ఉండి, యేసయ్య మా గర్భంలో పుడితే బాగుండు, మా కడుపులో పుడితే బాగుండు అని 1000 మంది స్త్రీలు ఎదురు చూశారు. వాళ్ళందరికీ దక్కని ధన్యత ఎవరికి దక్కింది? మేరమ్మ గారికి. అవునా కాదంటారా? తల్లి అయినా మరియమ్మ గారికి దక్కింది. హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. అలాగే మరి యోనా అంటే ఏంటి? యోనాకి ఎందుకు ఈ ధన్యత? యోనాని ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా కొంచెం మనం ఆలోచన చేయాలి. ఒకరోజు నేను ఓ పాస్టర్ గారు ఫోన్లో సంభాషణ చేస్తూ ఉన్నాం. మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, పాస్టర్ గారు మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు నీకు తెలుసా అని నాకు చెప్పాడు. ఆ పేరు చెప్పాడు కానీ మనిషిని చూస్తే గుర్తుపట్టగలుగుతానేమో కానీ నాకు తెలియదండి అన్న. అయితే ఆయన గురించి చాలా బ్యాడ్ ఉందండి, ఆయన గురించి చాలా బ్యాడ్ ఉంది, కానీ దేవుడు ఎందుకు అతను ఆశీర్వదించాడు అన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా?
మనుషులు పాస్టర్ గారి దృష్టిలో కూడా అతను సరైనోడు కాదు. వేరే పాస్టర్ గారు చెబుతున్నాడు అతను సరైనోడు కాదు, మంచి వ్యక్తి కాదు. కానీ కారు ఉంది, బంగ్లాలు ఉంది, పెద్ద చర్చి కట్టాడు, బిల్డింగులు కట్టాడు, చాలా కోట్ల ఆస్తి, చాలా సంపద వచ్చింది. మరి దేవుడు ఎందుకు అతన్ని దీవించాడో అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు అతను ఎందుకు దీవించాడో అర్థం కావట్లేదు అంటున్నాడు. కానీ ఒక్కడు కూడా అన్న మంచి లేదా అన్న నేను. ఒక నీ దృష్టిలో ఒక్క పర్సెంట్ కూడా మంచితనం కనిపించట్లేదా అంటే, నా దృష్టిలో అయితే ఒక్క మంచితనం కనిపించట్లేదు పాస్టర్ గారు. మరి దేవుడు ఏం చూసాడో అతన్ని అన్నాడు. నిజమే కదా, మనుషులు కనపడనివి దేవుడు కనపడతాయి. హల్లెలూయా. అంతేనా కాదంటారండి? మనుషులు కనపడని ఎవరు కనపడతాయి? దేవుడు దేవుడు చూస్తాడు. పై రూపాన్ని మనం చూస్తాం, హృదయాన్ని చూసేది ఎవరండి? హృదయాన్ని చూసేది ఎవరు? యేసయ్యే కదా, దేవుడే కదా. కనుక దేవుడు తన హృదయాన్ని చూశాడు, తన విధేయతను చూశాడేమో, తన మంచితనాన్ని చూశాడేమో, తన దాన ధర్మాలు చేయటం కానీ, పరిచర్య చేయటం కానీ, మరి అవన్నీ ఏదో ఒకటి చూస్తుంటాడేమో, దేవుడు హెచ్చించాడు అని ప్రస్తావన చేసుకున్నాం. నిజమే. కనుక మానవులుగా ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇతను మంచోడు కాదు, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అబ్బాయి మంచోడు కాదు అనుకొని ఎన్నెన్నో అనుకుంటాం. కానీ దేవుడు అసలు సకలము కూడా, ప్రతి చిన్న నూలు పూగును కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అవునా కాదంటారా? కనుక యోనాను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటంటే, యోనాలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే గమనించినట్టయితే నా ప్రియదేని బిడ్డరా, యోనా నా ప్రియదేని బిడ్డరా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక గొప్ప ప్రవర్త, ఓ గొప్ప ప్రార్థనాపరుడు యోనా. దేవునితో ఎప్పుడు డైలీ ప్రేయర్లో మాట్లాడుతేవాడు అన్నమాట. డైలీ దేవుడితో మాట్లాడేవాడు, దేవునితో స్నేహం ఎక్కువ చేసేవాడు యోనా. అందుకని దేవుడు యోనాను ఎన్నుకోవడానికి గల కారణం. అయితే ఈ యోనా గ్రంథంలో నా ప్రియదేని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంట? మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఈరోజు మీరేం పిల్లలు, నేనేమో టీచర్ని. ఈరోజు వస్తా రేపు 6 రోజుల నుంచి కర్ర కూడా ఒకటి తీసుకొచ్చుకుంటా. హల్లెలూయా. అవునా కాదంటారా? టీచర్ పని ఏంటి? ఓ బెత్తం తీసుకొని రేయ్ చెప్పురా అంటా ఉంటారు. కనుక ఈ రోజు నుంచి కూడా మరి బడి అంటే స్కూల్ అన్నా చర్చి అన్నా ఇప్పుడు స్కూలే కాబట్టి, కనుక నేను మాస్టర్ని, మీరేమి ఇప్పుడేంటి చెప్పరేందండి? స్టూడెంట్స్ చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసులు అనకూడదు, ఇక స్టూడెంట్స్ అనాలన్నమాట కదా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఈ బైబిల్లో యోనా గ్రంథం ఎన్నో పుస్తకం అంటే 32వ పుస్తకం. ఎన్నో పుస్తకం అంటే ఇది 32వ పుస్తకం. కనుక గమనించినట్టయితే ఇక్కడ యోనా గ్రంథాన్ని రచయిత ఎవరు అంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథాన్ని రచించింది ఎవరంటే యోనానే. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో యోనా గ్రంథాన్ని రాశాడు. అయితే తర్వాత చూడండి, గమనించినట్టు యోనా గ్రంథం ఎప్పుడు రాసి ఉంటారు? ఇది గ్రంథకర్త ఎప్పుడు రాసి ఉంటారంటే క్రీస్తు పూర్వం 775 నుంచి కానీ 755 పరిధిలో ఉండొచ్చని మరి పండితుల యొక్క అభిప్రాయం. కనుక క్లారిటీగా చెప్పలేం, ఒకటి అటు ఇటు ఉండొచ్చు. బాగా వినండి జాగ్రత్తగా. ఈ యోనా గ్రంథం ఎప్పుడంట? క్రీస్తు పూర్వం. ఇది క్రీస్తు శకం. ఏంటిది? ఇది మనం ఉండేది ఏంటి శకం? మనం ఉండేది ఏంటిది? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. మీరు ఎన్ని పురాణాలు తిరిగేసినా, ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, ఎన్ని గ్రంథాలు తిరిగేసినా, ఏ బైబిల్ లేకపోతే ఏ లైబ్రరీకి వెళ్ళినా ప్రతి పుస్తకాలు ఏముండిద్దంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే మన దేవుడు ఏమండి? ఆదిలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఆది అంతము అయిన దేవుడు, యుగ యుగాలు ఉన్న దేవుడు. కనుక ఆనాడే వేల సంవత్సరాల కిందటమే, వందల వేల సంవత్సరాల కిందటమే పెద్దవారు ఒరే యేసయ్య ఉన్నాడు అని పెద్దల అనుభవాలతో ఈ సత్యాన్ని పుస్తకాల్లో ముద్రించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే పాత నిబంధన, కొత్త నిబంధన, మీరు అర్థం చేసుకోవాలి. కనుక నా ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క క్రీస్తు పూర్వం 777లో కానీ 755 పరిధిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యోనా గ్రంథం ఎన్నో పుస్తకం? 32వ పుస్తకం. యోనా గ్రంథం ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం. ఈ నెంబర్లు గుర్తు లేకపోయినా
క్రీస్తు పూర్వం అనాలి. అలాగే బైబిల్ అంతట్లో యోనా గ్రంథం బైబిల్ అన్నింటిలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. 66 పుస్తకాల్లో యోనా గ్రంథం 32వ పుస్తకం. అలాగే క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలు రాయబడిన పుస్తకం. యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంట? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మనం చూసినట్లయితే బాగా ఒక్కొక్క వచనాన్ని లెక్కేస్తే 48 వచనాలు ఉన్నాయి. అధ్యాయాల్లో ఆ 4 అధ్యాయాలు వచనాలు ఎన్ని ఉన్నాయంట? 48 వచనాలు ఉన్నాయి. ఈ 48 వచనాల్లో చాలా చక్కగా సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, జీవితానికి కానీ, ఆధ్యాత్మికమైన జీవితానికి మనకి చాలా అద్భుతమైన వర్తమానాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇంతకీ యోనా ఎక్కడి వాడో చదువుదాం రండి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో గెత్షెపేరు ఊరివాడైన అమితైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవర్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొని. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యోనా ఊరి పేరే ఊరు అంట. మన అంశం ఏంటంటే యోనా ఎక్కడి వాడు అనే టాపిక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. కనుక యోనా ఊరి పేరేంటంట? గచ్చే పేరు. అలాగే యోనా తండ్రి పేరు అమితయి. ఏం పేరంట? అమితయి. తండ్రి పేరు ఏంటంట? అమితయి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డుల కోసం. గుర్తింపు కార్డులు ఉన్నాయా లేవా అని సర్వే చేస్తారు లేదా? సర్వే చేసేటప్పుడు అడుగుతున్నారు, మీ తాత పేరేంటి, మీ నాన్న పేరేంటి అడుగుతున్నారా? మీ మొత్తం అడుగుతున్నారుగా, అడుగుతున్నారు లేదా? వాళ్ళకి ఎందుకు అంటే మన మీద నమ్మకం లేదు. ఏం లేదు, నిజమేనా అసలు ఈ అబ్బాయినా ఈ అమ్మాయినా అని నమ్మకం లేక మీ తాత పేరు వాళ్ళ దగ్గర ఉండిద్ది, లిస్ట్ ఉండిద్ది. వాళ్ళ దగ్గర లిస్ట్ లేకుండా ఏమి ఉండదు కదా. కానీ అడుగుతున్నారు అన్నమాట, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చాలా ఎస్టీ కాలనీలు అయితే అందరికి కళ్ళు తిరిగిపోతుంది. కొంతమందికి ప్రశ్నలు అడుగుతున్నారు అన్నమాట. మీరు ఆడ నుంచి వచ్చారు, ఏ ఊరు, ఏ ప్రాంతం, మీ తాత పేరేంటి, ఇంటి పేరేంటి, వాళ్ళింటి పేరు, మీ అమ్మమ్మ పేరేంటి, మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మోళ్ళ పేరేంటి, ఇవన్నీ అడుగుతున్నారంట. కనుక ఏది ఏమైనప్పుడు కూడా కొన్ని పేర్లైనా మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా కదా. యోనా తండ్రి పేరు అమితయి. అలాగే చూడండి, గమనించినట్టు యోనా మరి ఇశ్రాయేలు రాజు అయిన రెండవ రాజు గమనించి ఇశ్రాయేలు రాజు అయిన 2వ యెరోబాము కాలములో, అదే ఏలుబడి ప్రవర్త అయిన ఆమోసు అనే ప్రవర్త కంటే మొదటి వాడు అన్నమాట యోనా అన్నమాట. అలాగే యోనా అనగా అర్థం ఏంటంటే పామురము. చెప్పండి, ఏం పేరు? పామురము, గొవ్వ అని అర్థం అన్నమాట యోనా అంటే. కనుక యోనా ఒక దైవజనుడు. దేవుడు యోనాను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే యోనా ఎక్కడి వాడునో తీసుకురావడానికి గల కారణం ఏంటంటే యోనా ఎవరంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ఒక దైవజనుడు. కనుక అంత మాత్రమే కాదు, యోనా ధైర్యం కలిగిన వాడంట. యోనా ధైర్యశాలి అన్నమాట. యోనా ఎవరంటండి? ధైర్యం కలిగిన వాడంట. యోనా చాలా పిరికోడేం కాదు, ధైర్యంగా ఉంటాడు అనమాట. అలాగే యోనా ప్రార్థనాపరుడు అంట. యోనా ఎవరంటండి? యోనా ప్రార్థనాపరుడు. కొంచెం మీకు ఇసుకదల్లగా ఉండిద్ది, బల్లో చదువుకున్నట్టుగా మళ్ళీ ఎక్కడైంది మాకు అనుకుంటా ఉంటారు. కొంచెం నేర్చుకోవాలి. ఎప్పుడు స్వస్థతల గురించి, ఎప్పుడు అద్భుతాల గురించి అనే గురించి కంటే ఇలాంటి కొన్ని మనం నేర్చుకుంటే బుర్రకి ఏం కలిగిద్ది చెప్పండి? పొదును పెరిగిద్ది. కత్తి తెగపోతే ఏం చేస్తాం? నూరుకుంటాం. నూరాలంటే ఇలాంటి కొన్ని నేర్చుకోవాలి. మీ పాస్టర్ గారు ఏం నేర్పిస్తున్నాడయ్యా అంటే వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అడిగితే ఎవరు చెబుతారు? ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే చెప్పాలా? యోనా గ్రంథం ఎన్నో పుస్తకం అంటే చెప్పాలి. ఇలాగ కొన్ని అడిగితే పెద్ద చెప్పపోయినా చిన్న అయినా మనం ఏం చేయాలి?
చెప్పాలి కదా నా ప్రియమైన బిడ్డారా. అయితే ఇప్పుడు యోన ప్రార్థనా పరుడు అన్నమాట. అలాగే యోన మొండివాడు కూడా. యోన ఎవరంటండి? మొండివాడు. ఒకటి దైవజనుడు, అలాగే ధైర్యం కలిగిన వాడు, అలాగే ప్రార్థనా పరుడు, అలాగే మొండివాడు కూడా యోన నా ప్రియమైన బిడ్డరా. అంత మాత్రమే కాదు, బైబిల్ సెలవిస్తూ ఉంది, పెద్దలు తెలియపరుస్తున్నారు ఏంటంటే మొట్టమొదటి విదేశీ మిషనరీ ఎవరైనా ఉన్నారంటే యోనా అంట. హల్లెలూయా. ఎవరంటండి? యోనా. మొట్టమొదటి విదేశ మిషనరీ ఎవరంటే యోనా. మన భారతదేశానికి మిషనరీలు చాలామంది వచ్చారు. మరి విలియం కేరీ కానీ ఇలాగ చాలామంది మిషనరీలు వచ్చారు కదా. అలాగే విదేశీ మిషనరీ ఎవరంటే బైబిల్లో యోనా అనే వ్యక్తి కనిపిస్తాడు నా ప్రియమైన బిడ్డలు. అయితే ఇప్పుడు యోనా మనం చూసినట్లయితే అంటే ఏంటి అర్థం? పామురము అని అర్థం అని చెప్పుకున్నాం. 4 అధ్యాయాలు ఉన్నాయి. యోనా గ్రంథాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం దేనికి సూచనగా ఉందంటే దేవుని పిలుపు. యోనా పారిపోయాడు. దేవుడు ఏం పిలిచాడు? పరారని పారిపోయినట్టుగా అనిపిస్తుంది. యోనా అని దేవుడు మాట్లాడాడు. మొదటి అధ్యాయంలోనే మరలా పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. రెండో అధ్యాయంలోనేమో ఎక్కడున్నాడంటే యోనా చేప కడుపులో ఉన్నాడు. ఎక్కడున్నాడు యోనా? మొదటి అధ్యాయంలోనేమో దేవుని పిలుపు కనిపిస్తుంది, యోనా పారిపోవడం కనిపిస్తుంది అన్నమాట. మనం కూడా పిలుస్తాం తండ్రి పిల్లల్ని, రే టారా అనగానే వస్తానని చెబుతాడు, అమాంతంగా పరుగు కదా. మా డాడీకి కొడతాడను, మమ్మీకి తిట్టిద్దను అని పరుగు. అలాగే యోనా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళరా బాబు అంటే పారిపోయాడు అనమాట. మొదటి అధ్యాయంలో ఏం కనిపిస్తుంది అంటే యోనా పారిపోవడం కనిపిస్తుంది. రెండో అధ్యాయంలో ఏం కనిపిస్తుంది అంటే చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం కనిపిస్తుంది. చేప కడుపులో ఉన్నాడు అనమాట యోనా. ఎక్కడున్నాడు? చేప కడుపులో, తిమింగలం కడుపులో ఉన్నాడు అనమాట. మూడో అధ్యాయంలో ఎక్కడున్నాడంటే నినివే పట్టణ ప్రజల మధ్య ఉన్నాడు అనమాట. మూడో అధ్యాయంలో ఎక్కడున్నాడు? నినివే పట్టణ ప్రజల పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఆ నినివే పట్టణ ప్రజలు ఒడ్డునెళ్ళి ఆ ప్రజలకు సువార్తను ప్రకటించిన విధానం కనిపిస్తుంది. 4వ అధ్యాయంలోనేమో యోనా అంట కోపం కనిపిస్తుంది అంట. దేవుడి మీద సనుగుడు అంట. ఎవరి మీద? దేవుడి మీద సనుగుడు. ఎందుకు సనుగుడు అంటే ప్రభువా నన్ను పంపించి ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పావు, పాడు చేస్తానని చెప్పావు ప్రభువా, నువ్వేం చేయకుండా మరలా ప్రేమించి వాళ్ళని దీవించి కనికరించి అయా ప్రేమించి ఏం చేయకుండా ఉండిపోయావు, నా కోపం రాదా? నేను అబద్ధ ప్రవర్తన అనుకోరా అని అనుకొని మొహం వికారంగా పెట్టుకోనంట దేవుని మీద సనుగుడు మొదలు పెట్టాడంట. అప్పుడు దేవుడు అన్న యోనా ఒక్క రాత్రికే పుట్టి ఎలిసిపోయి అలాగే పెరిగి అలాగే మాడిపోయిన లేకపోతే పాడైపోయిన చెట్టు విషయంలోనే అంతను విచారణ కలిగితే లక్షల మంది పైనే ఉన్న నినివే పట్టణ ప్రజల గురించి నేను ఆలోచించనివా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మొదటి అధ్యాయంలోనేమో దేవుడు పిలుపు పారిపోవటం కనిపిస్తుంది. రెండో అధ్యాయంలోనేమో యోనా ఎక్కడున్నాడంటే చేప కడుపులో ఉన్నాడు. మూడో అధ్యాయంలో నినివే పట్టణంలో ఉన్నాడు. 4వ అధ్యాయంలో దేవుడి మీద కోప్పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ యోనా గ్రంథం నేర్పే పాఠాలు ఏంటంటే మనకి దేవుడి నుండి ఎవరు కూడా పారిపోలేరు. మీరు గుర్తుపెట్టుకుని గమనించినట్టు ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనించారు. మనం దేవుని ప్రణాళిక లేకుండా అలాగే దేవుని పిలుపు నుండి మనుషులు దూరంగా తప్పించుకోలేరు. మనుషులు అమ్మా నాన్న చెప్తే ఎటన్నా వెళ్ళిపోతామేమో కానీ దేవుని ప్రణాళిక నుండి దేవుని నుండి ఎవరైనా తప్పించుకోగలరా? చెప్పాలి, తప్పించుకోగలరా? ఏమంటే తప్పించుకోగలం మనం? దేవుని నుండి ఎవరైనా తప్పించుకోగలరా? పారిపోగలమా మనం? ఎక్కడికైనా పారిపోతా, ఎటని పారిపోతా, ఏడని దాక్కుంటా కదా. ఏడ చూసినా ఉంటాడు యేసయ్య. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటాడంట. ఓ రోజు అంట గమనించినడితే ఒక దొంగతనానికి వెళ్ళాడంట. ఓ రోజు దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేసి అయితే వస్తూ ఉంటే ఆడ ప్రార్థన జరుగుతూ ఉందంట. ప్రార్థన జరుగుతూ ఉంటే పాస్టర్గా చెబుతున్నాడంట, రే ఎవరు కూడా దేవుడి నుండి తప్పించుకోలేరు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేవు అని మాట్లాడుతూ ఉంటే చూసుకా ఆయనకి కాదు కదా, ఈ లోకల్ ఎవరికి కాదు కదా, దేవుడు కూడా కనపడని తిరుగుతున్నాడంట.
ఏడకి వెళ్ళినా కూడా ఎవరు కనిపిస్తారు? ఏడకి వెళ్ళినా కూడా ఉండా దేవుడు? చెప్పండి. మనం ఏడ దాక్కున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆడే ఉంటాడు దేవుడు. కనుక దేవుడి నుండి ఎవరు పారిపోలేరండి, ఎవరో పారిపోలేరు గమనించినట్టే. కనుక తర్వాత చూడండి, గమనించినట్టే మరి 2వ అధ్యాయంలో కనిపిస్తుంది ఏంటంటే, మరి పశ్చాత్తాపానికి క్షమాపణ దొరికిద్ది అన్నమాట. పారిపోకుండా మనం ఎటు వెళ్లకుండా దేవుడి పాదాలు పట్టుకొని మనం దేవుని అడిగితే పశ్చాత్తాపానికి ఏం కలిగిద్ది? మనకి క్షమాపణ దొరికిద్ది. ఎంతటి పాపులైనా సరే, మనం ఎంత ఘోరాతి ఘోర పాపులైనా సరే, హృదయపూర్వకంగా మారితే దేవుడు వారిని ఏం చేస్తాడంట నా ప్రియులారా? క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. పాపాత్మురాలైన స్త్రీని మనందరికీ తెలుసు. ఏమండి? పాపాత్మురాలైన స్త్రీని అందరూ కూడా ఇంతలా రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే, గులకరాళ్ళు ఇంతలా రాళ్ళు తీసుకొని తల్ల మీదేంటి, ఒంటి మీదేంటి, కాళ్ళకేంటి, చేతులకేంటి, ఈమె వ్యభిచారం చేసింది, కొట్టండ్రా అని అందరు రాళ్ళు వేస్తుంటే, ఆ మార్గంలో యేసయ్య ఉంటే, బోధకుడా ఏం తీర్పు తీస్తావు? ఇదిగో మన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇదిగో ఈమెను రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా, వ్యభిచారం చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఇదిగో ఊరికి నడిబొడ్డుకు తీసుకొచ్చి చంపాలని ఆజ్ఞ ఉంది కదా, నువ్వేం తీర్పిస్తావు బోధకుడా అంటే, ఆగండి అని చెప్పి తల వంచి, నా ప్రియమైన బిడ్డరా, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీలో ఎవరైతే పాపం లేని వాడు ఉన్నాడో మొట్టమొదటిగా ఆ మీద రాయండి. మొట్టమొదటిగా ఆ మీద రాయండి అంటే, చిన్నలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా రాళ్ళు కింద పడేసి తలదించుకుని వెళ్ళిపోయారు. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపే. ఏమన్నా నా మాట అర్థమవుతుందమ్మా? తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపులే, ఎవరు నీతిమంతులు లేరు, గుర్తుపెట్టుకోండి. కనుక నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్య ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించే మనసు ఎప్పుడు అంటే, ప్రభా నేను పాపిని ప్రభా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. ప్రభా నేను పాపిని ప్రభా, తెలుసో తెలియకో నేను వెళ్ళకూడని చోటుకి వెళ్ళాను, చేయడాన్ని పని చేశాను, అయ్యా అతన్ని మాట్లాడకూడదు నేను మాట్లాడాను ప్రభా నన్ను క్షమించు అంటే దేవుడు కనికరపురుడు. తప్పకుండా నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ యొక్క వినయాన్ని దేవుడు చూసి తప్పకుండా నేను క్షమిస్తాడు. జక్కయ్యను క్షమించిన దేవుడు, పాపాత్మరాలను స్త్రీని క్షమించిన దేవుడు, నా ప్రియమైన బిడ్డరా ఇంకా ఎంతో మందిని క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? నన్ను క్షమించడా? నిన్ను మరణించడా? నన్ను మరణించడా? కదా. యోనాను కూడా అదే అవకాశం. యోనాను నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసు వాడెక్కాడు, కూర్చున్నాడు. చివరికి ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. మొరపెట్టాడు దేవుడికి, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాడు ప్రభా క్షమించను అన్నాడు. దేవుడు ఏం చేశాడు నా ప్రియమైన బిడ్డరా? యోనాను క్షమించాడు. యోనాను క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? కనుక 2వ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది అంటే, పశ్చాత్తాపానికి క్షమాపణ ఖచ్చితంగా దొరుకుతుంది. మనం పశ్చాత్తాపడితే, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి పాదాలు పట్టుకొని దేవాని దేవుడి సన్నిధిలో మొరపెడితే దేవుడు క్షమిస్తాడు. దావీదు కూడా 51వ కీర్తనలో మనం చూసినట్లయితే ఎంతగా దేవుడి సన్నిధిలో ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. దేవా అయా నీ దృష్టిలో నేను పాపం చేశాను అయా నేను తొందరపడ్డాను ప్రభా, అయా నేను తప్పు చేశాను ప్రభా అని దేవా నన్ను క్షమించని దావీదు మహారాజు గారు కూడా వినయముతో భక్తితో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు దావీదును రాజును కూడా దేవుడు క్షమించాడండి. హల్లెలూయా. క్షమించిన దేవుడు అండి నా ప్రియమైన బిడ్డలు. అలాగే 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాడు నా ప్రియమైన బిడ్డలు. అంటే దేవుని ప్రేమ కేవలం ఒక వర్గానికో లేదా ఒక దేశానికి మాత్రమే పరిమితి కాదు నా ప్రియమైన బిడ్డలారా. కదా, సమస్త మానవాళి పైన ఆయన కరుణ ఉంటానే ఉంటుంది. పలానోళ్ళకి ఒకలాగా, పలానోళ్ళకి ఇలాగా, పలానోళ్ళకి తెల్లోళ్ళకి నల్లోళ్ళకి, లేకపోతే తెలుగు మాట్లాడే వాళ్ళకి, హిందీ మాట్లాడే వాళ్ళకి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి మరొకలాగా కానే కాదు. దేవుడు పక్షపాత? చెప్పండి. పక్షపాతి కానే కాదు. దేవుడు ఒక భేదాలు చూసే దేవుడు కాదు. రంగు, మతం, కులం భేదం, ఏమంటే దేశ భేదం, ఇవన్నీ దేవుడు చూసే దేవుడు కాదు. అందరినీ కూడా సమానంగా చూసే దేవుడు. అందుకే నినివే పట్టణ ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని చూసాడు దేవుడు. వాళ్ళ స్థితి, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని, అయ్యో మేము ఎంతో ఘోరమైన పాపం చేసాం ప్రభా, నీ నామం అవమానపరిచాం ప్రభా, మా పాపం ఎక్కువ అయిపోయింది ప్రభా, ఘోరం అయిపోయింది ప్రభా అని తప్పైందని ఉపవాసాలు 40 దినాలు ఉపవాసం ఉండి
గోనె పట్టాలు ధరించి రాజులు సైతం కూడా బూడిదలో కూర్చొని ఏమండి పశువులకు నీళ్లు పోయకుండా దానా పెట్టకుండా నా ప్రియమైన పిల్లలు సహా బాలింతలు సహా గర్భిణీ స్త్రీలు సహా ఎవరు కూడా పసి పిల్లలు కూడా పాలియకుండా 40 రోజులు కటిక ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారండి. దేవుడు కనికరిస్తాడేమోనని. ఏమండి దేవుడు కనికరిస్తాడేమో ఉపవాసం ఉంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి కదా. నా ప్రియమైన బిడ్డరా, దేవుడు పక్షపాతి కానే కాదండి. దేవుడు ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం చేసే దేవుడు కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. అలాగే 4వ అధ్యాయంలో ఏముందంటే యేసు క్రీస్తుకు సాదృశ్యం కనిపిస్తుంది. యోనా గ్రంథం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధనలు యేసు క్రీస్తు తన మరణ పునరుద్ధానాలను సూచించడానికి యోనాను సూచించాడు అన్నమాట గమనించినట్లయితే. కనుక 3 రోజులు తిమింగలం గర్భంలో ఏ రీతిగా యోనా ఉన్నాడో, ఇదిగో యోనా ఏ రీతిగా అయితే 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో ఉన్నాడు, నేను కూడా మనిషి కుమారుడు, నేను కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో అనగా సమాధిలో ఉండి నేను తిరిగి లెగుస్తానని యేసుప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పాడు ఈ మాట. యోనాను గురించి ప్రస్తావన చేశాడు. ఈ 4వ అధ్యాయం దేనికి సూచనగా ఉందంటే యేసయ్య మరణాన్ని గురించి పునరుద్ధానాన్ని గురించి సూచనగా ఉంది. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో ఉన్నాడు, యేసయ్య 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉన్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? కొంచెం కొత్తగా ఉండేది అనమాట. ఇవన్నీ అర్థమవుతున్నాయా? నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది కదా, ఎప్పుడు ముగిస్తాడు ఎప్పుడు వెళ్దామో అనుకొని బాగా ఆలోచన చేస్తూ ఉంటారు కదా నా ప్రియమైన బిడ్డలారా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా నేర్చుకుంటే, ఇలా వింటే మనకి చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. బైబిల్ బాగా బైబిల్ గురించి బాగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నా ప్రియమైన బిడ్డలారా. కనుక చూడండి, తర్వాత వచ్చిన యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. యోనా అంటే అర్థం ఏంటంటే పామురము అని అర్థం. ఏంటి చెప్పండి? యోనా అంటే అర్థం ఏంటి? పామురం. చాలామంది బైబిల్లో కానీ, చాలామంది ఇంకా మన ప్రజల్లో కానీ చాలామంది పేర్లు పెట్టుకుంటాం. భూలోకంలో చాలా పేర్లు పెట్టుకోమా? చాలామంది పేర్లు పెట్టుకుంటాం. ఏం పేరు? యేసు అని పేరు పెట్టుకుంటాం. ఒరేసుగా అని పిలుస్తారు. అవునా? విన్నారా? యేసు అని పేరు విన్నారా? మీరు విన్నారేం లేదండి? యేసు అని పేరు పెట్టుకుంటాం. సమాధానం అని పేరు పెట్టుకోరా? విశ్రాంతి అని పేరు పెట్టుకోరా? అలాగే పేతురు, పీటర్, పిలుపు, బర్తలోమయి, తోమ, ఇలాగా యేసయ్య పేర్లు కానీ శిష్యుల పేర్లు కానీ మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ పేర్లు అయితే పెట్టుకుంటున్నాం కానీ పేరుకు తగ్గ జీవితాలు ఈరోజు మనుషుల్లో కనిపించట్లే. ఉంటుందా? పేరుకి తగ్గ జీవితం. సమాధానం అని పెట్టుకుంటాం, ఎప్పుడు డిష్షే. అవునా అంటారండి? విశ్రాంతం అంటాం, విశ్రాంతి ఏమి ఉండదు. ఆమెకు ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఉండేది. అవునా కాదంటారా? అబ్రామ్ అని పేరు పెట్టుకుంటే విశ్వాసులకి తండ్రి అర్థం, కానీ విశ్వాసం లేనే లేదు. ఇలా ఎన్నో పేర్లు పెట్టుకుంటాం, కానీ ఆ పేరుకి తగ్గ జీవితాలు ఈరోజు మనిషి జీవితంలో కనుమరుగైపోతున్నాయి, కనిపించట్లేదు. ఈరోజు నా ప్రియులరా, తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టపడి నా ప్రియమైన పిల్లలు మంచి పేరు పెట్టిస్తారు. పాస్టర్ గారు మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి, పాస్టర్ గారు మా అమ్మాయికి మంచి పేరు పెట్టండి అంటారు. పాస్టర్ గారు చూసి చాలా చక్రాలన్నీ చూసి, ఏం చక్రాలు? కాలచక్రాలన్నీ చూసి ఏ గడిలో పుట్టిందో చూసి చెప్తాడా? అది కాదు, ప్రార్థన చేసి చెప్తాడు పాస్టర్ గారు. అమ్మాయి ఈ పేరైతే సూటుగా ఉండిద్ది, ఈ పేరైతే బాగుంటుంది అని పెడతారు గమనించినడితే. అలాగే నా ప్రియమైన బిడ్డలు గమనించినడితే మంచి పేర్లు పెడుతున్నారు, కానీ ఆ పేరుకు తగ్గ జీవితాలు ఈరోజు మనుషులు జీవించట్లేదు. సమాధానం అని పేరు పెట్టుకున్న కనీసం కొంచెమన్నా సమాధానం ఉండాలి. నా మాట అర్థమైందమ్మా? కరుణ అని పేరు పెట్టుకుంటాం, ఏమన్నా కరుణ ఉంటుందా? కృప అని పేరు పెట్టుకుంటాం, ఏమన్నా కృప చూపిస్తున్నారా? ఏమండి? ఆ పేరుకి తగ్గ జీవితం అన్నా మనం జీవించాలిగా. కానీ ఒక ఆయన పేరు మాత్రం ఉందండి. ఆయన పేరు ఏంటంటే యేసు. కనుక యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఏంటి చెప్పండి? రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యోనా అనగా పామురము, యేసు అనగా రక్షకుడు అన్నమాట. ఈ నామంలో దెయ్యాలు పారిపోయాయి,
ఈ నామంలో అలాగే నా పిల్లల కుంటివారు నడిచారు, ఈ నామంలో గుడ్డివారు చూపు పొందారు, ఈ నామంలో నా పిల్లల అద్భుతాలు చూశారు. ఈ నామం అంటే నా ప్రియమైన బిడ్డలారా అన్ని నామాల కన్నా పై నామం. ఏ నామం? యేసు అని నామం. అక్కడ మీకు ఒక కీపింగ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే పుట్టి గుడ్డివాడు, చాలా సంవత్సరాల నుంచి అక్కడ పుట్టి గుడ్డివాడు ఉన్నాడు. అక్కడ ఆ గుడ్డివాడు దారిని అడుక్కుంటాడు, భిక్షాందే, అమ్మా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి, భిక్షాందే అని అడుక్కుంటా ఉంటుంటే వేల మంది యేసు ప్రభుని అమరిస్తున్నారు. చూడండి అక్కడ ఎవరు ఏంది ఇంతమంది వెళ్తున్నారు ఏంటనే గుడ్డివాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమైంది? ఏం జరుగుతుంది? నజరేయుడైన యేసు ఈ మార్గం నడుచున్నాడు. యేసు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు? నాకు చూపు కావాలి. అయితే చూడు, నీ విశ్వాసం ద్వారా నీవు చూపు పొందావు. చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. ఎంత అద్భుతం చూడండి. యేసయ్య నామంలో ఆయన చేయి పట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం పట్టుకుంటే చాలు. అన్ని నామముల కన్నా పై నామమైన నామం. ఆ నామం ఏ నామం? యేసయ్య నామం. కనుక నా ప్రియమైన బిడ్డలారా ఇక్కడ మీరు చూడండి, గమనించినట్లయితే ఆదాము అనగా అర్థం ఏంటి? ఆడ చూడండి, మీకు మట్టి బొమ్మగాడు కనిపిస్తుంది. ఆదాముని దేవుడు ఎక్కడి నుంచి చేశాడు? దేవుడు ఆదాముని ఎక్కడి నుంచి చేశాడు అక్క? మట్టి నుంచి. ఆదాం అనగా ఎర్ర మట్టితో చేసినవాడు అని అర్థం. ఆదాం అంటే ఏంటంటే ఎర్రని వాడు అని అర్థం. మట్టిలో నుంచి చేయబడ్డాడు కాబట్టి ఎర్రమట్టి అంటే ఎర్రని వాడు అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూస్తే అబ్రహాము అంటే అర్థం ఏంటంటే విశ్వాసులకు తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే అర్థం ఏంటి? విశ్వాసులకు తండ్రి. అలాగే ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఎందుకంటే నిండు వృద్ధాప్యంలో అబ్రహామును దేవుడు ప్రేమించి, మీరు చూడండి ఆదికాండం 17:1-2 చూస్తే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించుదునని అతనితో చెప్పాను. కనుక ఇస్సాకును బహుమానంగా 100 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు కాబట్టి నవ్వు అని మరి చూస్తాం. ఇస్సాకు అనగా అర్థం ఏంటి? నవ్వు. అలాగే ఇప్పుడు యోనా అనగా అర్థం ఏంటంటే పామురము. చెప్పండి ఏంటంట? పామురం. యోనా అంటే అర్థం ఏంటి? పామురం. కనుక ఈ పామురము ఎంత నిష్కలంకమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైన రీతిగా జీవించిందో అనేకమైన విషయాలు పావురాన్ని గురించి ఉన్నాయి కదా. పావురం ఎక్కడెక్కడ ఉంది బైబిల్లో చెప్పండి, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఏడ చూస్తుంటారు పావురాన్ని? మీకు తెలిసి నేను చెప్పండి. బైబిల్లో చూశారు కదా, సినిమాలు చూస్తున్నారు అంటే వేసే సినిమాలు కాదు ఇక. ఆ పావురం ఏ ఏ సందర్భాల్లో కనిపించింది? యేసు ప్రభు వారు బాప్టిజం పొందినప్పుడు, ఇంకా నోవాహు ఓడలో పావురం, ఇంకా బళ్ళు అర్పిస్తారు, ఇంకా ఇంకెక్కడుంది పావురం? మీ ఇంటి మీద లేదా కదా. యోనా అనగా పామురా అనమాట. కనుక యోనా ఎక్కడి వాడు అంటే గమనించినట్టయితే నా ప్రియమైన బిడ్డలారా, యోనా తండ్రి పేరు తల్లి పేరు నేను మీతో చెప్తూ వచ్చాను. కనుక యోనా ఒక మంచి ప్రార్థనా పరుడు, యోనా మంచి విధేయుడు, దేవునికి లోబడినవాడు, దేవుని మాటను విన్నవాడు. ఓ పక్క తప్పు చేసినను, వెళ్ళకూడని చోటుకి వెళ్ళినను దేవుడు తన తప్పు తెలుసుకొని యోనా మార్చుకొని
దేవుడు పని జరిగించాడు. అందుకనే యోనా గొప్ప సేవకుడు అనమాట. కనుక యోనా అనగా పావురం యొక్క గుణ లక్షణాలు ఏంటో రేపు వచ్చే వారం చెప్పుకుందాం. కనుక దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు ఉన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి మా ముందుకి దినం యోనా గ్రంథాన్ని తీసుకొచ్చావు. యోనా ఎక్కడి వాడో, ఏ ప్రాంతానికి చెందినవాడు, యోనా తండ్రి ఎవరో, తల్లి ఎవరో, ఏ దేశం వాడో, ఏ ప్రాంతానికి వాడు, ఏ శకానికి చెందినవాడు, అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చింది. కనుక ప్రభు ఇంకా లోతైన విషయాలు యోనా గ్రంథంలో నుండి మాకు బయలుపరచండి. వచ్చిన వెంబడి వచ్చిన ప్రతి వారం మేము నేర్చుకొని బలపడి యోనా ఏ రీతిగా ప్రభా నీ మాట విని అయా తండ్రి వెళతానని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి కొన్ని చిక్కుల్లో పడ్డాడు, కొన్ని శ్రమల్లో పడ్డాడు. అయినప్పటికీ ప్రభా తన బుద్ధి మార్చుకొని, తన స్థితి మార్చుకొని మరలా నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వందల మంది, లక్షల మంది మార్చబడ్డారు. ఈరోజు మేము కూడా నీకు ఆయాస్కరమైన రీతికి మేము ఎన్నో పనులు చేసాం. మమ్మల్ని క్షమించండి అయా. నీ నామం అవమానకరంగా మేము తిరిగాం, మమ్మల్ని క్షమించండి. ఈరోజు మొదలుకొని యోనా తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో మా జీవితాన్ని కూడా మేము మార్చుకుంటున్నాం. నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన కుమార్తెలుగా, కుమారులుగా మేము ప్రవర్తించి నీ రాజ్య వ్యాప్తిలో ఈ ప్రాణం పోయేంత లోపల ఒక్కరినైనా నీ సంతకు చేర్చే కృప మాకు దయచేయండి. ఒక్కరినైనా నీ సన్నిధికి చేర్చే కృప మాకు దయచేయండి. ఒక ఆత్మనైనా రక్షించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే రక్షించబడలేదో ప్రభా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని మాట్లాడుతున్నావు కనుక ప్రభా బిడ్డల హృదయాల్లో ప్రేరేపించి, అయ్యో ఇదిగో మేము చూస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన కరువు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన అనేకమైన శ్రమల కాలం మొదలవుతుందని మేము చూస్తున్నాం. అయ్యో ఆ శ్రమల్లో నిలబడాలన్నా, తట్టుకోవాలన్నా, అయ్యా జీవించాలన్నా, నీ సన్నిధికి చేరాలన్నా రక్షణ అనేది కావాలి కదా ప్రభా. మారు మనసు అనేది కావాలి కదా ప్రభా. బాప్టిజం అనేది కావాలి కనుక ప్రభా, అంతటా మారు మనసు రక్షణ పొంది బాప్టిజం పొంది నీ సన్నిధిలో సాక్షిగా నిలబడటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇంకా యోనా గ్రంథాన్ని విపులంగా మాకు నేర్పించండి. వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.